హాయ్ అండి. ఎలా ఉన్నారు? మేమైతే ఈరోజు పార్క్‌కి వచ్చేసామనమాట. ఇక్కడ కొన్ని పూలైతే కింద పడి ఉంటే మా ఆయన బాగున్నాయంటే తీసిచ్చారనమాట. చూడండి చాలా బాగుంది కదా! ఈ పువ్వు చూడడానికి డిఫరెంట్‌గా ఉంది. పార్కులో ఇట్లాంటి మొక్కలైతే చాలా ఉంటాయి కదా అసలు. సో, యాక్చువల్‌గా ఏంటంటే ఈ మధ్య హెల్త్ బాలేదని చెప్పాను కదా! సో, మళ్ళీ హాస్పిటల్‌కి రావాల్సొచ్చిందనమాట. సరే ఇంకా మా ఆయన గూడా వచ్చారు ఈసారి. సరే ఇంకా అక్కడ కొంచెం టైం పట్టేటట్టుంది. ఇంకేం చేద్దాము ఎండకి ఎందుకులే అని చెప్పేసి పార్క్‌కెళ్దాంలే అంటే ఇంక పార్క్‌కొచ్చేసాము. నార్మల్‌గా ఎర్లీ మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ అట్లా వస్తాము కదా! ఇప్పుడేంటో 11, 12కి అట్లా వచ్చాము. ఈ ఎండకి దేవుడా అస్సలు తిరిగేకి గూడా అవ్వట్లేదు. ఇన్ని పూల మొక్కలు చూస్తూ ఉంటే ఎక్కడలేని సంతోషం వచ్చేసింది నాకైతే. ఒక బటర్‌ఫ్లై అయిపోతే బావున్ను అనిపిచ్చింది. ఇంకా ఈ చెట్టు చూడండి అసలు ఎంత పెద్దదుందో అసలు. నిజంగా ఈ చెట్టు నాటిన వాళ్ళు ఎవరో కానీ వాళ్ళకి చాలా థాంక్స్ చెప్పాలి. ఎంత చల్లగా ఉందో తెలుసా దీని కింద కూర్చొనుంటే. మనలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటుందో కదా ఈ చెట్టు. ఈ చెట్టు అయితే అసలు చాలా వెరైటీగా ఉంది. నేనైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే ఇది పార్క్ కదా! డెకరేషన్ కోసం ఏదైనా లైట్స్ పెట్టారేమో అనుకున్నాను. కాకపోతే అది ఒక రకమైన ఫ్రూట్ అనమాట. ఏదో ఇది దోసకాయలాగా అట్లా తెలుస్తోంది. బట్ ఏం ఫ్రూట్ అనేది కరెక్ట్‌గా తెలియట్లేదు నాకు. ఎవరినన్నా అడుగుదామంటే అస్సలు ఒక్కరు లేరనమాట. ఆ ఎండకి మేమైతే పనిలోకొచ్చాం గానీ ఎవరైనా ఎందుకొస్తదండి. ఈ ఉడత చూడండి దాని పాటికది దాని పని అది చేసుకుంటూ ఉంది. సో, ఇట్లా షేప్‌లో ఉన్న మొక్కలు చూస్తే నాకనిపిస్తుంది, నేను కూడా ఒక కుండీలో ఏదన్నా ఒక మొక్కని ఇట్లాంటి షేప్‌లో పెట్టుకోవాలి అని ట్రై చేద్దాము. ఇంకా బొప్పాయి చెట్లు కూడా పెట్టారు. ఇక్కడ కోతులు లేవేమో అందుకే మంచిగా బొప్పాయి కాయలు గూడా మంచిగున్నాయి. ఇక్కడ ఒక చెట్టు అయితే దగ్గరగా ఉందనమాట. అంటే సరే కిందకి తెలుస్తా ఉన్నాయి బొప్పాయి కాయలు. అంటే కెమెరాకి అట్లా తెలుస్తోంది. చేయి పెట్టి చూస్తేనేమో అందట్లేదు. మా ఆయన బోర్ల పడిపోతావు గమ్మునే ఉండు బా అంటున్నాడు. ఇంకా ఈ పూలు కూడా చాలా బాగున్నాయి కదా కలరు. అన్నీ పైకున్నాయండి. అస్సలు అందుకోలేకపోతున్నాను నేను. ఇంకా బాదం చెట్టు కూడా ఉంది. చాలా రోజులయిపోయిందనమాట బాదం చెట్టుని చూసి. అంటే ఈ పార్క్‌కి ఇంతకుముందు వచ్చాను గానీ నేను గమనించలేదు. ఇప్పుడు చూస్తున్నాననమాట. ఒక చెట్టుకైతే పూతొచ్చింది. ఇంకా కొన్ని చెట్లకైతే ఇట్లా బాదం కాయలు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఉడతలైతే భలే ఉన్నాయి. భలే అరుస్తున్నాయి. చూడండి ఉడతలన్నీ కొరికి కింద పడేశాయి. ఇంకా ఈ మర్రి చెట్టు చూడండి అమ్మా దేవుడా! నిజం చెప్తున్నాను నేను వీడియో తీస్తున్నాను కాబట్టి వీడియో చూసి భయపడట్లేదు గానీ, హర్రర్ మూవీస్‌లో ఇట్లాంటి వీడియోలు చూసానంటే నేను నిజంగా ఆ రోజంతా నిద్రపోను. అంత భయమేస్తుంది నాకు. సర్లేండి మీరైతే మన ఛానల్‌ని ఫాలో చేస్తూ ఉండండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోలో ఫస్ట్‌లో అయితే పువ్విచ్చారు కదా మా ఆయన. ఇప్పుడు కొబ్బరి బొండం నుంచి కొబ్బరి తీసిస్తున్నారు. ఎంత ప్రేమో మరి కదా!